రాజకీయం చాలా రసవత్తరంగా సాగుతుంది. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ప్రచారాలు అయితే ముమ్మరం చేశారు. నాలుగో డివిజన్ సంబంధించినటువంటి ముత్యాలకు సంబంధించినటువంటి ఆ సత్యనారాయణ రెడ్డికి ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు అందుబాటులో. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, చెప్పండి, ఎట్లా ఉంది? రాజకీయం చాలా రసవత్తరంగా సాగుతుంది, ప్రచారం కూడా నేటి నుంచి ముమ్మరం చేస్తున్నారు. మిగతా పార్టీలకు సంబంధించిన 50% గెలిపించుకుంటామని ఇరు పార్టీలు చెప్తున్నారు, ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇలా అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిండ్రు. ప్రతి వాళ్ళని మోసం చేసిండ్రు, మహిళలను మోసం చేసిండ్రు, రైతులను మోసం చేసిండ్రు, విద్యార్థులను మోసం చేసిండ్రు, నిరుద్యోగులను మోసం చేసిండ్రు. మొత్తం దగా చేసి ఇలా గవర్నమెంట్ ఫామ్ చేసి 2.5 ఏళ్ళైనా ఎవ్వరు ఏం పని చేయలే. మంత్రులు కొట్లాడుకుంటున్నారు, ఎమ్మెల్యేలు కొట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు పోయి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు గవర్నమెంట్ మీద పోయి కోట్ల కేసు వేసిండు, గవర్నమెంట్ ఆఫీసర్ మీద కంప్లైంట్ చేసిండు. అంటే ఏ స్థాయిలో ఉంచుడు ప్రభుత్వం ఎట్లా వస్తుందండి? ఇంకో మంత్రి నన్ను దింపనికి ప్లాన్ చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం. అట్లా మొత్తం అవినీతిమయంతో ప్రభుత్వం కిరుక్కుపోయి ప్రజలను పట్టించుకోకుండా ఇలా 2.5 ఏళ్ళైనా ఏ గ్రామంలో కానీ ఏ ఊర్లో కానీ ఈ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ పనిచేసింది లేదు, ఏం లేదు. ఇక్కడ ప్రభుత్వం అనేది గాలికి వదిలిపెట్టేసింది కనుక ప్రజలకు కోపం ఉంది. మా పెన్షన్లు వస్తలేవు, 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి, కసిలో ఉన్నారు వాళ్ళు అడగాలని చెప్పి. కనుక ఇలా వాళ్ళ పార్టీ అయిపోయినది. ఎప్పుడా అని మళ్ళీ కేసీఆర్ని ఎప్పుడు ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఆలోచనలో పబ్లిక్ ఉన్నారు. రేపు గవర్నమెంట్ వచ్చేది బీఆర్ఎస్ కనుక వాళ్ళకి వేస్తేనే మనకు మేలు అయితే అటువంటి ఆలోచన ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు కదా, ప్రజలు ఎవరైనా అడగాలి, మైనార్టీలు అడగాలి, మా ముస్లింలు అడగాలి. ఈ అవ్వలు చూడు ఏమైంది అంటే, నేను 4,000 రూపాయలు చేస్తా అంటే మోసపోయిన బిడ్డ అని చెప్తారు ఈ అవ్వలు. 2,000 ఇచ్చిండు బిడ్డ, మీరు ఇచ్చినప్పుడు మంచిగా ఉంటుంది, మోసపోతే బిడ్డ అని చెప్తున్నారు. ఇప్పుడు మాకు సుస్థ అయితే కూడా హాస్పిటల్కి పోతే ఇంజక్షన్లు కూడా లేవు బిడ్డ అని చెప్తున్నారు. కనుక ఇలా అస్తవ్యస్తంగా అయిపోయింది రాష్ట్రం అంతా కూడా. శ్రీలంకలో లేకపోతే నేపాల్లో అయిన చూడు దాడులు చేసి ఇట్లా ఎలగొట్టే అవకాశం ఉంటే ఇట్లా కూడా ఆ పని చేయడానికి ఉండదు. కనుక ఇది మన డెమోక్రసీలో ఓటు ద్వారానే కనుక ఓటు గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే గత స్థానిక ఎన్నికల్లో గుర్తులు లేకున్నాయి, కానీ ఈ ఎన్నికల్లో గుర్తుంది. ఎలా ఉండబోతుంది? వాళ్ళేమో 50% గెలుస్తాం, రేపు పీఠ మేమే దక్కించుకుంటామని చెప్పేసి పార్టీ చెప్తున్నారు. మీరు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు వాళ్ళు పోలీసులను అడ్డం పెట్టుకున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని మా నాయకులను భయపెట్టిస్తున్నారు. నామినేషన్ చేసేటప్పుడు మీరు చూడండి, మా వాళ్ళేమో ముగ్గురు పోతున్నారు, వాళ్ళేమో 20-30 మంది పోతున్నారు, 10 మంది పోతున్నారు. అంటే ఎలక్షన్ ఆఫీసర్లు చూస్తున్నారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్, ఎలక్షన్ ఆఫీసర్ చూస్తున్నారు, మున్సిపాలిటీలో 20 మందికి ఏ రకంగా ఏ నౌన్స్ ప్రకారం వాళ్ళు చేస్తారు. పేపర్లో కూడా వస్తుంది, టీవీలో కూడా వస్తుంది. ఎవరైనా క్యాన్సింగ్ పోతే నీకేం వ్యాపారం ఉందో చూసుకుంటామంటారు. అంటే ఇట్లా భయభ్రాంతులకు గురి చేసి మా గవర్నమెంట్ ఉందని భయపెట్టించి ఈ దొంగ పనులు చేసి దొంగ ఓట్లను నమోదు చేసుకొని ఎన్ని చేసినా కూడా ఖచ్చితంగా మేయర్ అనేది మాదే, ఖచ్చితంగా మేమే మేయర్ అవుతాం. రేపు రాబోయేది గవర్నమెంట్ బీఆర్ఎస్ఏ, కేసీఆర్ ముఖ్యమంత్రి మళ్ళీ అవుతాడు. కనుక వాళ్ళు ఎన్ని జిమ్మికులు చేసి ఎన్ని భయభ్రాంతులకు గురి చేసి ఎన్ని దొంగ పనులు చేసినా మాదే విజయం. అందుకే ప్రజలలో ఇంతగా ఉంది చూడండి, ఏ ప్రజలను మీరు అడగండి. కనుక ఎక్కడ పోయినా కానీ ఇక్కడ ఈ లోకల్ అభ్యర్థి సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు, అక్కడ పక్కల కాశన్న అని చెప్పేసి ఉన్నాడు, అవతల పక్కల యాదమ్మ సంజీవ్ ముదిరాజ్ అని. అట్లా మా పార్టీలో అందరూ ఇప్పుడు ఇవాళ 4 ఏరియాలు తిరిగి వచ్చినాం. అక్కడ 2 బీసీలు, ఇక్కడ ఎస్సీ, ఇక్కడ ఓసీ, అట్లా ప్రజలలో అన్ని కులాలకు అన్ని వర్గాలకు కొట్లాడకుండా మేము 60 మందికి ఇట్లా కూర్చోబెట్టి టికెట్లు ఇచ్చినాం. వాళ్ళు కుర్చీలు వలగొట్టి సీట్లు అమ్ముకురని, పైసలు తీసుకురని, అన్యాయం జరిగిందని, దోఖా చేసిరని అన్ని గొడవలే. అంటే కౌన్సిలర్ టికెట్ల దగ్గర కూడా అన్ని అవినీతిమయంగా చేసినట్లు. పార్టీ కష్టపడడానికి రాలేదు, నిన్నమన్న వచ్చేయడానికి పైసలు ఇస్తే అమ్మిండ్రు అని అంటారు. ఇలా మా పార్టీలో చూడండి 60 మంది 59 మందికి ఇచ్చినాం కదా, అందరినీ ఒకటేసారి కూర్చోబెట్టి ఇచ్చినాం. వాళ్ళకి దమ్ముంటే 61 ఎందుకు ఇవ్వాలి? దొంగతనంగా ఎందుకు ఇచ్చుకున్నారు? టికెట్ల కాడ నుంచి అభివృద్ధి వరకు ఏం లేదు అక్కడ, నిజమైన కార్యకర్తలకు లేదు అక్కడ. కాంగ్రెస్లో బీజేపీలో 2 పార్టీలు కూడా కలిసి ఉన్నాయి. ఈ టికెట్లు కూడా మ్యాచ్ ఫిక్సింగ్, నీకు నా ఓడి గెలుస్తాడు, నాకు ఇక ఈడోడు గెలుస్తాడు, నీవి అట్లా 2 కలుసుకొని ఎవరు 2 పార్టీలు బలమైన అభ్యర్థులని చెప్పి వేయడం. మా వాళ్ళు వేస్తే కూడా నామినేషన్స్ కూడా భయపెట్టేయడం, నామినేషన్ భయపెట్టేయడం, విత్డ్రాల్ చేయడం చేస్తాం. ఎన్ని చేసినా గ్యారెంటీకి బరాబర్ మేము మాత్రం. అంటే పట్టణ ప్రాంతాలకి కేంద్రం నిధులు ఎక్కువ ఇస్తున్నారు అని చెప్పి ప్రచారాన్ని కూడా జాతీయ నాయకులు రాబోతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? 20 ఏళ్ళ నుంచి బైపాస్ రోడ్ అని చెప్పి 30 ఏళ్ళ నుంచి బైపాస్ రోడ్ రాలే. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఈయన కరివేన కాడ కట్టిన వెనకలే, ఇదే ఊర్లో 2 కిలోమీటర్ల వెనకాల కరివేన కట్టినాం. ఈ పక్కన ఉదానపూర్ కట్టినాం. ప్రధానమంత్రి మోడీ గారు జాతీయ హోదా ఇస్తా అని చెప్పిండు. 1 రూపాయి ఇచ్చిరా జాతీయ హోదా? ఎందుకు ఇవ్వలేము? అది
జాతీయ హోదా ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. మాకు ఒక్కరి దాని ఏం అవసరం లేదు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు జాతీయ హోదా వస్తే మేము రైతులం బతుకుతాం. రైతులం బతికితే రైతుకు అందరం బతుకుతాం. మేము మా బతుకుదేరు అది. ప్రధానమంత్రి అన్నాడు 2 ఎలక్షన్లు అని ఇవ్వలేరు. ఇంకా ఏమి ఇస్తారు పోయి సెంట్రల్? ఏమి ఇస్తారు సెంట్రల్ కట్టేదే పన్ను. మేము హైయెస్ట్ పన్ను టాక్స్ పేయర్స్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చి తెలంగాణ నుంచి. మరి వాళ్ళు చేసింది ఏముంది? ఇలా నువ్వు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన పక్కన జరిగి కాంగ్రెస్ వేయని చెప్పి మా ఎలక్షన్లో చెప్పిండు. మొన్న ఇక్కడ మైదానంలో కాంగ్రెస్ బీజేపీలు ఒకటే దగ్గర కలిసి మీటింగ్ పెట్టి మాదంతా ఒక కుటుంబం అని చెప్పిండు. మరి ఆ కుటుంబము అని చెప్పిన వాళ్ళు ఇలా ఎలక్షన్లో కూడా ఒంటరిగా గెలిచే దమ్ము లేక కాంగ్రెస్ బీజేపీ కలిసి సీట్లు పంచుకొని లోపాయకర ఒప్పందంతో పోతున్నారు. అట్లా 2 పార్టీలు గెలిచినా ఇంకా కొంతమంది కలుపుకున్నా గ్యారంటీగా బరాబర్ మేము వస్తాం. ప్రచారంలో వేడెక్కినటువంటి పరిస్థితి. ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి 2 పార్టీలు ఒకటే అయినప్పటికీ కూడా గత స్థానిక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మమ్మల్ని ఓడించినప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠము బీఆర్ఎస్ దక్కించుకోబోతుంది. స్థానికంగా నిధులు కానీ అభివృద్ధి కానీ బీఆర్ఎస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు